హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది ఒకటి, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదేవిధంగా కేంద్రంలో జరుగుతోంది వేరు అనే చర్చ ప్రజల్లో జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం మనందరికీ తెలిసిందే. గత కొన్ని రోజులుగా వినుకొండలో జరిగినటువంటి హత్యా ఘటనకి రాజకీయ రంగు పులిమి, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి క్షీణించాయి అని చెప్పేసి జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహం పన్నారు. ఆ వ్యూహం అనేది సక్సెస్ అయితే రాబోయే కాలంలో తాను అనుకున్నది జరిగి మళ్ళీ తాను అధికారంలోకి రావచ్చు అనే ఒక వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఈరోజు ఢిల్లీ బయలుదేరి వెళ్ళడం జరిగింది. అయితే ఆయన వేసినటువంటి ఎత్తులనేవి చిత్తయ్యాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజే కేంద్ర బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అయితే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో ఆ అంశాలన్నింటి మీద ఒక క్లారిటీ వచ్చిందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నది రెండు అంశాలు. అవి ఒకటి అమరావతి నిర్మాణం, మరొకటి పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తవడం. ఇవి రెండు కూడా చాలా ప్రధానమైన అంశాలు. ఈ రెండిటితో పాటు మరో రెండు అంశాలు అనే వాటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు. అవి రెండు ఏంటంటే చెన్నై టు వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్ అనేది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఒక ప్రత్యేక ప్యాకేజ్ అనేది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజన చట్టాలను అనుసరించి రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్రకి ఒక ప్రత్యేక ప్యాకేజ్ అనేది ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఇవాళ మళ్ళీ కేంద్ర బడ్జెట్లో ఒక హామీ అయితే రావడం జరిగింది. కేంద్ర బడ్జెట్లో అంశాన్ని ప్రస్తావించారు. సో ఈ 4 అంశాల మీద ఆంధ్రప్రదేశ్లో ప్రజల మధ్య చర్చ అయితే జరుగుతోంది. ప్రధానంగా చెప్పుకోవాలంటే 15,000 కోట్ల రూపాయలు అమరావతికి కేటాయించడం. దీంతో అమరావతి నిర్మాణం అనేది శరవేగంగా జరుగుతోంది అని చెప్పుకోవాలి. దీంతోపాటు పోలవరం నిర్మాణం అనేది కేంద్రమే చేపడతామని చెప్పేసి హామీ ఇవ్వడం, ఇది కూడా ఒక శుభ పరిణామం అని చెప్పుకోవాలి. అయితే ఈ అంశాలన్నీ కూడా గమనిస్తున్నటువంటి ప్రజల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎత్తు వేశారో ఆ ఎత్తు అనేది చిత్తయిపోయింది. ప్రధానంగా ఆయన అనుకున్నది ఏది కూడా ప్రజల్లోకి వెళ్ళకపోగా ప్రజల్లో ఆయన చాలా చులకనైపోతున్నారు. ఎందుకంటే ఆయన చేస్తున్నటువంటి చర్యలు అనేవి. అంతేకాకుండా ఆయనకి ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పేసి హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా శాసనసభకు సంబంధించిన వ్యవహారాలు. ఆ వ్యవహారాల్లో హైకోర్టు అనేది కలుగు చేసుకోదు అని చెప్పేసి అందరికీ తెలిసింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాత్రం తెలియదా అన్న చర్చ కూడా ప్రజల్లో జరుగుతుంది. ఇవన్నీ కూడా గమనిస్తున్న ప్రజలు మాత్రం ఒక విషయంలో ఒక డెసిషన్కి వచ్చారు. ఎందుకంటే రాబోయే కాలంలో అనగా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అధికారం అనేది కల్లా అనే ఒక చర్చ అయితే జరుగుతోంది. ప్రజలు కూడా ఆ విధంగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే ఇవాళ బడ్జెట్లో ప్రకటించినటువంటి అన్ని అంశాలు కూడా సజావుగా జరిగి పూర్తయితే మరో 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అనేది అధికారంలోనే ఉంటుంది. అంతేకాకుండా మరో 10 ఏళ్ళ పాటు ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధిలో చాలా ముందడుగు వేస్తుంది. ఇవన్నీ కూడా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు పూర్తిగా మర్చిపోయే అవకాశం ఉందనే చర్చ కూడా జరుగుతుంది. ఈ అంశం మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.